ఒక నోటి దురుసు ఉన్న పెద్ద మనిషి పక్కండి వ్యక్తి దొంగ అని ప్రచారం చేశాడు. ఆ ప్రచారాన్ని నమ్మి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసి విచారించిన తర్వాత అతను నిర్దోషి అని తెలిసి వదిలేశారు. అతను బయటకు వచ్చి తన పరువు తీసినందుకు గాను ఈ నోటి దురుసు ఉన్న మనిషిపై కేసు పెట్టాడు. జడ్జి ముందు అతను నిలబడి, మై లార్డ్, నేను ఏమీ చేయలేదు, కేవలం అతని మీద కామెంట్ చేశానే తప్ప ఎవరికీ హాని చేయలేదు అంటాడు. వెంటనే జడ్జి గారు, తీర్పు నేను రేపు చెప్తాను, ఈరోజు ఏవేవి అన్నావో అవన్నీ పేపర్ మీద రాసుకుని ముక్కలు ముక్కలుగా చింపి ఇంటికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద విసిరేయమంటాడు. రేపు ఇదే సమయానికి కోర్టులో తీర్పిస్తాను అని జడ్జి గారు అంటారు. ఆ నోటు దురుసు ఉన్న వ్యక్తి జడ్జి గారు చెప్పినట్లే చేసి మరుసటి రోజు కోర్టుకు వచ్చాడు. అప్పుడు జడ్జి గారు, నిన్న విసిరేసిన కాగితాలన్నీ తీసుకురా, అప్పుడు నేను తీర్పు ఇస్తాను అంటారు. అదేంటి మిలాడ్, అదెలా సాధ్యం? నేను విసిరేసిన కాగితాలు ఎక్కడికెక్కడికో వెళ్తుంటాయి, అన్నీ పట్టుకురావటం చాలా కష్టం కదా అంటాడు. అప్పుడు జడ్జి గారు, ఇలాగే నోటు దురుసుతో మాట్లాడిన మాటలు కూడా తప్పుగా ప్రచారం జరిగి తిరిగి వాటిని సరిచేయటం అసాధ్యం, అప్పటికే వారి పరువు కూడా పోయింటుంది కదా అంటారు. ఇలాంటి నోటు దురుసు ఉన్న పెద్ద మనుషులు అడుగడుగునా ఉంటారు. మాట మన అదుపులో ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, పెదవి దాటితే ఇంకా అంతే సంగతులు. అర్థమైంది కదా?